नमस्कार सभी साथियों को। मैं पंकज यादव ड्यूटी डेयरी फार्म हिसार हरियाणा से गाँव बिगनी खेड़ा। जो भी पशुपालक साथी हमारी वीडियो को देख रहे हैं, जो भी पूरा नस्ल की भैंस लेना चाहते हैं, वो हमसे संपर्क कर सकते हैं। 10 भैंस लोडिंग होकर के हैदराबाद के लिए जा रही है। जो आज शाम को इनकी लोडिंग होनी है। एक एक भैंस का डिटेल आपको वीडियो में बताया जाएगा। सभी भैंस इसमें 12 से लेकर 14 लीटर तक की भैंस है। भैंस की खरीदी है 1,20,000 से लेके 1,65,000 तक की। और देख सकते हैं भैंस के पीठ पुट्ठे की चौड़ाई, सभी भैंस अभी एक एक करके आपको सभी भैंस की जानकारी दी जा रही है। ये देख सकते हैं। హాయ్ ఎవ్రీవన్, జ్యోతి డైరీ ఫామ్ నుంచి పంకజ్ బ్రదర్ మనకి ఈ వీడియో పంపించడం జరిగింది. వీళ్ళ అడ్రస్ హిస్సారు, హర్యానా. వీళ్ళ డైరీ హిస్సార్ దగ్గర ఉందంట, హర్యానాలో. ఈ గేదెలన్నీ హైదరాబాద్కు లోడ్ అవుతున్నాయి. మొత్తం 10 గేదెలు సేల్ అయినాయంట. చూసుకోవచ్చు గేదెలను. రేట్ వచ్చేసి 1,25,000 నుంచి 1,35,000 వరకు పడ్డాయి అనేసి చెప్తున్నారు. 1,25,000 to 1,35,000 పడ్డాయంట రేటు. క్వాలిటీ, సైజు, అవి ఇచ్చే పాలను బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఏ క్వాలిటీ గేదెలు కావాలనుకుంటే ఆ క్వాలిటీ గేదెలు ఉంటాయి. ఒక్కొక్క గేదె మిల్క్ కెపాసిటీ 14 లీటర్ల నుంచి 16 లీటర్ల వరకు పాలిస్తుంది. అంటే పూటకు 7 లీటర్ల నుంచి 8 లీటర్ల వరకు పాలిచ్చే గేదెలు ఉన్నాయనేసి చెప్తున్నారు. ఫర్ డేకి వచ్చేసి 14 నుంచి 16 లీటర్లు, పూటకు 7 నుంచి 8 లీటర్లు. చూడొచ్చు. ఎవరైనా సరే లైవ్లో హర్యానాకు వెళ్ళి గేదెలను సెలెక్ట్ చేసుకొని కొనుగోలు చేసుకోవచ్చు. మీకు నచ్చితేనే అన్ని రకాలుగా చూసి చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు. అన్నీ కూడా 2వ ఈత గేదెలు, 3వ ఈత గేదెలు, సెకండ్ లాక్టేషన్ బఫెలోస్ అండ్ థర్డ్ లాక్టేషన్ బఫెలోస్. ఎవరైనా కానీ డైరీ ఫామ్ పర్పస్ గేదెలు తీసుకునే వాళ్ళు కూడా సెకండ్ లాక్టేషన్, థర్డ్ లాక్టేషన్ ప్రిఫర్ చేసుకోండి. ఫస్ట్ లాక్టేషన్లో చాలా వరకు గేదెలు కొంచెం తక్కువనే పాలిస్తాయి, ఏవో రేర్గా మాత్రమే ఎక్కువ పాలిస్తాయి. సో సెకండ్ ఆర్ థర్డ్ లాక్టేషన్ బఫెలోస్ సెలెక్ట్ చేసుకోండి. ఎవరైనా కానీ హర్యానా, గుజరాత్ ఇట్లా ఎక్కడైనా సరే గేదెలు తీసుకునే వాళ్ళు బిఫోర్, అంటే గేదెలు ఫస్ట్ గేదె కొనే ముందరనే మీరు రేట్ చూసుకోండి, కంపేర్ చేసుకోండి. అంతా ఓకే అనుకుంటే అప్పుడు ప్రొసీడ్ అవ్వండి. ఇక్కడే కాదు, ఎక్కడైనా గేదెలు కొంటే గుజరాత్, హర్యానా ఎక్కడ గేదెలు కొన్నా కానీ ఫస్ట్ గేదె కొనే ముందరనే అన్ని రకాలుగా ఆలోచించి స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఒక గేదె తీసుకుంటే ఆటోమేటిక్గా మీరు ఇంకా మిగిలిన గేదెలు కూడా తీసుకోవాల్సింది వస్తుంది. ట్రాన్స్పోర్ట్ అయితే వీళ్ళే సెట్ చేస్తారంట, అంటే సపరేట్గా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ రేటు. అయితే మీకు వెహికల్ మొత్తము మాట్లాడతారనేసి చెప్తున్నారు. రేట్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఇప్పుడు తెలంగాణకు ఒక రేట్ ఉంటుంది, ఆంధ్రాలో డిస్ట్రిక్ట్స్ని బట్టి, డిస్టెన్స్ని బట్టి రేట్ ఉంటుంది. మీరు హర్యానా హిస్సార్కు ఫ్లైట్కి వెళ్ళే వాళ్ళైతే ఢిల్లీ వరకు వెళ్ళి ఢిల్లీ నుంచి వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాలా. మీరు ఫ్లైట్లో వెళ్ళినా, ట్రైన్లో వెళ్ళినా కానీ స్క్రీన్లో నెంబర్లు కనిపిస్తున్నాయి కదా, ఆ నెంబర్లకు మీరు ఎనీ టైం కాంటాక్ట్ చేసుకోండి. వాళ్ళు మీకు చెప్తారు ఎక్కడ దిగి ఎలా రావాలని చెప్పేసి. గేదెలకు ఎవరైనా సరే వెళ్తే గేదె కండిషన్ చూసుకోండి, పాలు చూసుకోండి, అన్ని రకాలుగా పళ్ళు చూసుకోండి, దార చూసుకొని అంతా ఓకే అనుకుంటే కొనుగోలు చేసుకోవచ్చు. మీకు ఇక్కడ గేదెలు ఎలా ఉన్నాయి, ఎలా వర్కౌట్ అవుతున్నాయి, అంటే మన దగ్గర ఎలా వర్కౌట్ అవుతున్నాయి అని చెప్పేసి వీళ్ళు పంపించింటారు కదా, వాళ్ళ నెంబర్ కూడా మీరు అడగండి. పాసిబుల్ అవుతే నెంబర్ అడిగి నెంబర్ తీసుకోండి. ఇక్కడ వాళ్ళవి, వాళ్ళు పంపించిన వాళ్ళవి ఇక్కడ ఎట్లా సెట్ అయినాయి, ఎన్ని లీటర్లు పాలు ఇస్తున్నాయి అలాంటివన్నీ కనుక్కొని దాని తర్వాతనే మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. ఇంకా మీకు గేదెల గురించి ఏ సమాచారం కావాలనుకున్నా స్క్రీన్లో ఉన్న నెంబర్లో కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.